సో ఇక ఇంపార్టెంట్ న్యూస్ ఇది, చాలా ఇంపార్టెంట్ ఇది. రైతు భరోసాకు ఆన్లైన్ అప్లికేషన్లు, ప్రత్యేక వెబ్సైట్ లేదా యాప్ తెచ్చేటువంటి యోచనలు ప్రభుత్వం అంటూ ఒకరే చూస్తున్నాం. సాగు భూముల గుర్తింపు కోసం శాటిలైట్ ఫీల్డ్ సర్వే చర్చించిన కేంద్ర క్యాబినెట్ సబ్ కమిటీ అంటూ చూస్తున్నాం. సంక్రాంతి తర్వాత పెట్టుబడి సాయం పంపిణీ, పక్కదారి పట్టకుండా పకడ్బందీగా ఏర్పాట్లు, గుట్టలు రోడ్లకు కాకుండా సాగు భూములకే అందేలా చర్యలు, అసెంబ్లీలో సభ్యుల నుంచి వచ్చినటువంటి సలహాలు పరిగణలోకి, సీలింగ్పై సీఎంతో చర్చించి నిర్ణయం అంటూ చూస్తున్నాం. సో ఎంతవరకు ఇవ్వాలి, 10 ఎకరాల 15 ఎకరాల 20 ఎకరాల అనేటువంటి దాంట్లో సీలింగ్ పెట్టేసి అక్కడి వరకు రైతు బంధు ఇవ్వడానికి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేస్తూ ఉంది. దానికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్లు కూడా తీసుకునేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో అంటే రైతు భరోసా అంటే గతంలో రైతు బంధు ఉండే, ఈ రైతు బంధు వల్ల గత ప్రభుత్వంలో 6 సంవత్సరాల కాలంలో 50,000 కోట్ల రూపాయల ఈరోజు ప్రజాధనం వృధా అయింది. ఒకవేళ 50,000 కోట్ల రూపాయలు కనుక వృధా కాకపోతే ఆ డబ్బులను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోనో లేకపోతే వైద్య ఆరోగ్య శాఖ డిపార్ట్మెంట్లో పెట్టి ఉంటే ఈరోజు ప్రజలకు నాణ్యమైన విద్య అందేది, నాణ్యమైన వైద్యం అందేది. సో కేసీఆర్కు పాలన చేత కాదు కాబట్టి ఇబ్బడి ముబ్బడిగా తన అయ్య జాగిరైనట్టు, తన తాత జాగిరైనట్టు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసిండు. ఆ ఖర్చుకు అడ్డు అదుపు లేకుండా పోయింది కాబట్టి ఈరోజు తెలంగాణ యొక్క పరిస్థితి, ఆర్థిక పరిస్థితి చెతికిలా పడిపోయింది అనేటువంటి విషయంలో మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది మిత్రులారా. కేసీఆర్ వల్లనే ఈరోజు తెలంగాణకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. ఈరోజు గతంలో తెలంగాణను దోచుకున్నటువంటి ఆంధ్ర పెట్టుబడిదారి పెత్తందారి వర్గాలకు కంటే కూడా ఈరోజు కేసీఆర్ తీవ్రమైనటువంటి అన్యాయం చేసిండు తెలంగాణకు అనేది చాలా స్పష్టంగా నేనైతే చెప్పగలను. దాదాపు కొన్ని లక్షల కోట్ల రూపాయలను వృధా చేసిండు, కొన్ని లక్షల కోట్ల రూపాయలను దోచుకున్నాడు, కొన్ని లక్షల ఎకరాల భూములను దోచుకున్నాడు అనేటువంటి విషయంలో చాలా క్లారిటీగా అన్ని విషయాలు కూడా ప్రజల ముందు కనబడుతున్నాయి. డేటా కూడా అవసరం లేదు, చాలా స్పష్టంగా తెలిసిపోతూ ఉంది. సో ఇప్పుడు రైతు భరోసాతో గనక పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేయగలిగితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు బెనిఫిట్ చేసిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా ఈరోజు ఆదాయాన్ని పకడ్బందీగా కనుక నిర్వహిస్తే, ఇంప్లిమెంట్ చేస్తే ఆదాయాన్ని కూడా కొంతమేర ఆదా చేసుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. సీలింగ్ పెట్టాల్సిందే. అది 100 ఎకరాలు 50 ఎకరాలు ఉన్నట్టు ఎమ్మెల్యేలకు, పెద్ద పెద్ద ఆఫీసర్లకు, రాజకీయ నాయకులకు, ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా ఇస్తా అంటే కుదరదు కదా. అందరినీ మినహాయించాలి. గుట్టలకు, రోడ్లకు, పడవ భూములకు, వెంచర్లకు అన్నిటి మినహాయించాలి. ఈ రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ మినహాయించాలి. ఓన్లీ అందుకే ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఒక బెంచ్ మార్క్ పెట్టాలి. రైతులు ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టరు. నిజమైన రైతులు ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టరు, వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. సో అది గుర్తుపెట్టుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీకి టెక్నాలజీ సాయాన్ని వాడాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని ప్రతిపాదనపై ఆలోచిస్తున్నది. ఇందుకోసం ప్రత్యేక వెబ్సైట్ లేదా యాప్ను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నది. రైతు భరోసాపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన ఆదివారం సెక్రటరీలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు పాల్గొన్నారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా పంపిణీ చేస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విధి విధానాలను ఫైనల్ చేసేందుకు కమిటీ భేటీ అయింది. ఇప్పటికే కొన్ని సిఫారసులను ప్రభుత్వం దృష్టికి కేబినెట్ సబ్ కమిటీ తీసుకెళ్లింది. ఆ తర్వాత అసెంబ్లీలోనూ పెట్టుబడి సాయంపై చర్చించారు. అందులో వచ్చినటువంటి సలహాలు సూచనలు తగ్గట్టు ఇంకొంత సమగ్రంగా ఆదివారం కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో చర్చించారు. ఇందులో రైతు భరోసా పొందాలనుకునే వారి నుంచి అప్లికేషన్లు తీసుకోవాలనే ప్రతిపాదన వచ్చింది. అప్లికేషన్లు తీసుకొని సీసీఎల్ఏ డేటాతో పోల్చిన తర్వాతనే ఈరోజు రైతు భరోసా వేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధమైంది. అంటే పకడ్బందీగా చేస్తూ ఉన్నారు, ఇబ్బడిబ్బడిగా విచ్చలవిడిగా చేయట్లేదు. రైతులందరూ కూడా స్వాగతించాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. నెక్స్ట్